హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ అని చెప్తుంటారు కదా, నేనే ఆ స్వర్ణ. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతుందో నాకు కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బాయ్, మళ్ళీ కలుద్దాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ హ్యాండ్మేడ్. ఈరోజు మనము మినియేచర్ ఫుడ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది నాది అన్ఫినిష్డ్ ఉంది, మీకు నేను దీన్ని ఫినిష్ చేసి చూపిస్తాను. అన్నట్లు ఇప్పుడు ఇది అరిటాకు చూసారంటే ఇది బ్యాక్ సైడ్ మనకి కార్డ్బోర్డ్ అనమాట. అరిటాకులకి ఇలా లైన్స్ ఉంటాయి కదా, ఈ లైన్స్ మనకి యూజ్ అవుతుంది అనుకొని నేను ఈ బాక్స్ నుంచి అరిటాకు కోసం ఒక పీస్ కట్ చేసుకున్నా. ఇలా అరిటాకు షేప్లో కట్ చేసుకున్నాం. ఇది జెస్సో అంటారు. ఇది జస్ట్ కోటింగ్ అన్నమాట. మనం వేసే పెయింట్కి స్మూత్ ఫినిష్ ఇవ్వటం కోసం ఈ జెస్సో అనేది అప్లై చేస్తాం. మన ఇంట్లో ఉండే టాల్కమ్ పౌడర్లో కొద్దిగా ఫెవికాల్ మిక్స్ చేసి కూడా ఈ జెస్సోని తయారు చేసుకోవచ్చు. ఆకులో మధ్య మధ్యన ఇలాగా గీతలు ఉంటాయి కదా, చినిగినట్టుగా, అది కూడా కొన్ని ఇలా కట్ చేసి తీసేయండి. నేను ఇలాగా 900 గ్రామ్స్ ఉంటుంది, 900 గ్రామ్స్ 300 రూపీస్ దొరుకుతుంది. ఇలాంటివి 10 పీసెస్ ఉంటాయి, అంటే 10 సెట్స్ ఉంటాయి. మౌల్డిట్లోని రెడ్ అండ్ బ్లూ ప్యాకెట్స్లోంచి మెటీరియల్ తీసుకొని రెండు చక్కగా మిక్స్ చేయండి. బాల్ చేసుకొని లైట్గా ప్రెస్ చేయండి. ఇడ్లీ ఏ షేప్ ఉంటుంది మనకి ఐడియా ఉంది కదా, ఇంత చేస్తే సరిపోతుంది. కాదు అంటే మధ్యలో కొంచెం, అంటే ఎక్కువ క్లే తీసుకోకుండా కొంచెం హాలోగా చేస్తే మనకి అది మనం కిందే పెడతాం కాబట్టి కింద ఎలా ఉండేది మనకి కనిపించదు. అన్నీ లైట్గా ప్రెస్ చేసాం అంతే. ఇడ్లీ దాని మీద మనం కొంచెం బ్రష్తో అన్నామంటే ఇడ్లీ కొంచెం రఫ్గా ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. రవ్వగా ఉంటుంది కదా, ఆ రవ్వ ఎఫెక్ట్ ఇలా బ్రష్ తోటి ఇవ్వచ్చు. ఇది కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు దోశ పౌడర్ వేయండి. వేసుకొని పెద్ద రోలింగ్ పిన్నే అక్కర్లేదు దీనికి. ఇలాగ బ్రష్ ఏదన్నా తీసుకొని దీన్ని రౌండ్గా చేసుకోండి. మనం ఇంట్లో వేసే దోశ మనకి ఐడియా ఉంది కదా, కంప్లీట్ రౌండ్ కాకుండా కొంచెం ఓవల్ షేప్ చేసుకోండి. హోటల్లో కొంచెం ఓవల్ షేప్లోనే వేస్తారు కదా, ఇలా రఫ్ ఎడ్జ్గా వచ్చినా కూడా మనకి ప్రాబ్లం లేదు. దోశ రోస్ట్ చేస్తే అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా బ్రష్ తీసుకొని దానికి కొంచెం పౌడర్ అప్లై చేసి మనం రోల్ చేసుకున్న రౌండ్ని దీని మీద దోశలాగా రోల్ చేయండి. గట్టిగా నొక్కేయద్దు, నొక్కితే అది బ్రష్కి అతుక్కుపోతుంది. మళ్ళీ దాన్ని మనం కాసేపాక తీసేయాలి. సో ఇలా జస్ట్ రోల్ చేయండి. రోల్ చేసి దీన్ని ఇలా పక్కన ఉంచుకుందాం ఆరే వరకు. ఇప్పుడు వడ చేద్దాం. రౌండ్ చేసుకొని జస్ట్ ప్రెస్ చేయండి, లైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏదైనా బ్రష్ తీసుకొని మధ్యలో ఇలా హోల్డ్ చేయండి. గారెలకి హోల్ ఉంటుంది కదా, అలా. బ్యాక్ సైడ్ ఎలా ఉన్నా పర్లేదు, మనకి ఫ్రంట్ మంచిగా ఫినిషింగ్ రావాలి. ఎందుకంటే బ్యాక్ మనం స్టిక్ చేస్తాం కాబట్టి బ్యాక్లో ఎలా ఉన్నా పర్వాలేదు. ఇది వడ. ఇది కూడా కటోరీ అంటే బౌల్ ఎలా చేయాలో చూద్దాం. సో కటోరీకి ఇలా తీసుకోండి, కొంచెం పౌడర్ వేసుకొని చేతిలో
అది చేతికి అంటకుండా పౌడర్ వేసుకొని ఏదైనా బ్రాడ్గా ఉండే బ్రష్ ఇలా బ్యాక్ సైడ్ రౌండ్గా ఉండాలి, అది తీసుకొని దానికి ప్రెస్ చేస్తూ ఒక గిన్నె షేపు రావటానికి ట్రై చేయండి. చూసారా, మనకి గిన్నెలాగా వచ్చేసింది. కజ్జికాయ షేప్ మీకు ఐడియా ఉంది కాబట్టి దాని ప్రకారం దాన్ని మౌల్డ్ ఇట్ అంటే మనం ఎలా అంటే అలా మౌల్డ్ అవుద్ది, అందుకే దాని పేరు మౌల్డ్ ఇట్. సో దాంతో ఏమైనా చేయొచ్చు అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏదైనా బ్రష్ తీసుకొని దీని డిజైన్ ఉంటుంది కదా, ఇలా నొక్కుతూ ఆ సైడ్ బోర్డర్ డిజైన్ ఉంటుంది కదా, దాని బోర్డర్ ఇవ్వండి. ఇది మీకు కజ్జికాయ చూసారా, ఈ చుట్టూ డిజైన్ మీకు డిజైన్ వస్తుంది. ఇంకా లడ్డు ఇలా బాల్ చేసాం, బాల్ చేసి ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్న తీసుకొని కొంచెం ఇలా జస్ట్ ఇలా నలిపి ఇలా పెట్టామంటే చిన్న చిన్న రైస్ గ్రెయిన్స్ వస్తుంది అనమాట. ఎక్కువ చేసి పెట్టేసుకున్నామంటే మనం ఫ్రైడ్ రైస్, బిర్యానీ, పులిహోర ఇలాంటివి చూపించడానికి ఈజీగా ఉంటుంది. సన్నటి స్ట్రింగ్స్ ఇలా చేసుకోండి. ఇదిగో అప్పుడే నా మౌల్డ్ ఇట్ గట్టి పడిపోతుంది, త్వరగా ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. గుజ్జలాగా అంటే ఒక గుత్తిగా ఇలా అంటే రఫ్గా, ఒక ఆర్డర్లో కాదు, ఎలా అంటే అలా ఇలా పడేసినట్టు చేసామనుకోండి మనకి నూడిల్స్ అన్నమాట. ఇలా ఎలా అంటే అలా చేసేసి స్టిక్ చేశాక కలర్ చేసుకుంటే మనకి నూడిల్స్ వస్తాయి. డైమండ్ షేప్లో కట్ చేసామంటే మనకి కాజు బర్ఫీ వస్తుంది. దీనికి మనము వైట్ కలర్ వేసి సిల్వర్ చేసామంటే కోటింగ్, కాజు బర్ఫీ అయిపోతుంది. ఏదైనా క్యాప్ తీసుకొని క్యాప్ మీద ఫిక్స్ చేయండి. మరీ పెద్ద క్యాప్ కాదు, చిన్న క్యాప్ తీసుకొని దీన్ని ఫిక్స్ చేసి మొత్తం అంటే ఎక్కువ మౌల్డ్ పట్టకుండా దీన్ని ఇలా కవర్ చేసామంటే మనకి కేక్ తయారైపోతుంది. ఎలా అరేంజ్ చేసుకుంటాం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డ్రై అయిపోయిన ఆకుని పెయింట్ వేసుకోవాలి. మన దోశ కూడా గట్టిగా అయింది, దీన్ని జాగ్రత్తగా తీయండి. లీఫ్కి మొదట ఎల్లో కలర్ వేసి తర్వాత గ్రీన్ షేడ్స్ తోటి షేడింగ్ చేయండి, సో న్యాచురల్గా కనిపిస్తుంది. ఈ ఎక్కడైతే కటింగ్స్ ఉన్నాయో అక్కడ కొంచెం డార్క్ కలర్ వేద్దాం. ముందు ఒక లెమన్ ఎల్లో కోటింగ్ ఇచ్చేయండి. దీనికి కొంచెం ఈ ఇండియన్ రెడ్ అని వస్తుంది, లేదా బర్న్ సియానా ఉంది, అది తీసుకొని లైట్గా షేడ్ చేయండి. మనకి గారెలు ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉంది కదా, దాని ప్రకారం ఎల్లో కలర్ తీసుకొని దానిపైన బర్న్ సియానా ఇలా ఇచ్చాం. అక్కడక్కడ కొద్దిగా వేగినట్టుగా షేడ్ చేసామంటే మనకి న్యాచురల్ లుక్ వస్తుందన్నమాట. ఇది వడ. కొంచెం వైట్ తీసుకొని లైట్ కలర్ వేయండి. మనం తీసుకున్న లెమనెల్లోని కొంచెం లైట్ కలర్ చేయండి. దాని మీద ఇప్పుడు దోశ మధ్యలో వేగిన దగ్గర రౌండ్గా మనకి ఇలా రౌండ్స్ వస్తాయి కదా, అలాగా రౌండ్ వేయండి. సో దట్ అది మనకి దోశ
వేగినట్టుగా ఎఫెక్ట్ వస్తుందన్నమాట. ఇది దోశ. సమోసా చేయాలంటే ఎలా? ఫిల్లింగ్ కోసం కొంచెం పేపర్ ఏదైనా తీసుకొని లోపల బాల్ చేసి, ఎందుకంటే మనకి మౌల్డెడ్ తోటి ఎక్కువ అయిపోతుంది అనమాట, బరువు కూడా అయిపోతుంది అందుకని. సో సమోసాని ఎలా ఫోల్డ్ చేస్తాం? ఒక సైడ్ ఒక ట్రయాంగిల్ లాగా ఇటొకసారి ఇటొకసారి ఫోల్డ్ చేసి ఈ కింద ఉన్నదాన్ని పైకి మడిచేస్తాం. మనకి మంచిగా ఉన్న వైపు మీరు పైకి స్టిక్ చేయండి. ఫటాఫట్ ప్లేస్మెంట్ చేసేసుకొని లైట్ డార్కర్ షేడ్స్ వేసాను. కజ్జికాయ, లడ్డు, కాజు బర్ఫీ. ఇక్కడ రైస్ ఐటమ్ వేసాను. దీన్ని పోపు అన్నం లాగా అంటే పులిహోర లాగా కలర్ చేద్దాం. పులిహోర ఎల్లోగా ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్. కొన్ని ఆవాలు, జీలకర్ర అలా తెచ్చి వేసాను. ఇది మన పులిహోర రెడీ. ఈ కటోరీ ఉన్నాయి కదా, సో ఇది బ్రాస్ లాగా ఉంటే అరిటాక్ కాబట్టి, సౌత్ ఇండియన్ థాలీ కాబట్టి ఇది ఇత్తడి గిన్నెలు అయితే బాగుంటుంది అనిపించి దీనికి గోల్డ్ కలర్ వేస్తున్నాను. ఈ కటోరీలో చట్నీ సాంబార్ చేయాలి కదా, ఏం చేద్దాం? 1 moment, let us finish the coloring fast. సో దీనికి గోల్డ్ కలర్ వేసేసాను. వడ ఇందాక ఎలా చెప్పాను అలాగే లెమన్ కలర్ వేసి బర్న్ సియానాతో ఫినిషింగ్ ఇచ్చాను. లడ్డు కూడా అంతే. ఈ కాజు బర్ఫీ ఉంది కదా, దాని సంగతి చూద్దాం. దానికి ప్యూర్ వైట్ కలర్ వేసేసి లైట్గా సిల్వర్ టచ్ ఇచ్చామంటే ఇది కొద్దిగా ఆరనివ్వండి. ఇడ్లీ కూడా అంతే. ఇది బ్రష్తో కొంచెం ఇలా అన్నామంటే మనకి ఆ రఫ్ లుక్ వచ్చేస్తుంది. ఇది మనం ముందే చేసి పెట్టుకున్నాం కానీ మళ్ళీ అవన్నీ స్టిక్ చేసేసరికి కలర్ కొంచెం డిస్టర్బ్ అయింది కదా, అదంతా అడ్జస్ట్ చేసేయండి. మనకి వడ, కజ్జికాయ, కాజు కత్లీ, ఆ లడ్డు, పులిహోర, ఇడ్లీ, దోశ లైట్గా, చాలా లైట్గా లెమన్ ఎల్లో మిక్స్ చేయండి. ఇది మనకి చట్నీ అన్నమాట. సో ఇదండి మన మినియేచర్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్. దీనికి మనం ఇలాగా మ్యాగ్నెట్ పెట్టామంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మళ్ళీ కలుద్దాం. Please do watch and subscribe. Share the video among your friends and family and encourage me. Thank you.